అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంపై ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో ట్యూబ్ మరియు ట్యూబ్లెస్ టైర్ పంక్చర్ రెండింటిని చెక్ చేయడం మరియు రిపేర్ చేయడం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు: టైర్ని విడదీసి ట్యూబ్ని తొలగించడం, పంక్చర్ని గుర్తించడం, పంక్చర్ స్పాట్లో ప్యాచింగ్ సిమెంట్ని వర్తించడం, టైర్ మరియు ట్యూబ్ని సమీకరించి మరియు తనిఖీ చేయడం. ఈ సెషన్కి కావలసిన టూల్స్ మరియు పరికరాలను చూద్దాం. ట్రైనిస్ టూల్ కిట్ 1, టైర్ లివర్ 1, సుత్తి 16 పౌండ్లు 1, వుడ్ కటర్ లేదా రాస్ప్ కట్ ఫైల్ 1, నీటి తొట్టె, కంప్రెసర్ 1, ఒత్తిడి గేజ్ 1, వల్కనైజింగ్ యంత్రం 1, టైర్ సెట్టర్ 1, వల్కనైజింగ్ షేఫ్ట్ మరియు ప్యాచ్ అవసరమైనంత, సబ్బు నూనె అవసరమైనంత, వేస్ట్ క్లాత్ అవసరమైనంత, చాక్ పౌడర్ అవసరమైనంత. సబ్బు నీటితో టైర్ యొక్క వాల్వ్ కోర్ని తనిఖీ చేయడం, మీరు ఏదైనా బుడగలు గమనించినట్లయితే వాల్వ్ కోర్ని తీసివేసి భర్తీ చేయడం, తర్వాత ట్యూబ్ అసెంబ్లీలో పంక్చర్ కోసం తనిఖీ చేయడం మరియు చక్రాన్ని కూల్చివేయడానికి సిద్ధంగా ఉండడం, చెక్ స్టాక్ ఉపయోగించి వ్యతిరేక చక్రాలను తనిఖీ చేయడం, స్లెడ్జ్ హ్యామర్ని ఉపయోగించి అంచుకు ఆనుకొని ఉన్న టైర్ భాగాన్ని నొక్కడం, టైర్ యొక్క డిస్క్ మరియు బిడింగ్ మధ్య టైర్ లివర్ని చొప్పించడం మరియు దాన్ని తీసివేయడానికి బలవంతంగా బయటికి తీయడం. చక్రాన్ని తొలగించే ముందు వాహనం జాకీపై బాగా సమతుల్యంగా ఉందని నిర్ధారించుకోండి. తగిన సాధనాలను ఉపయోగించి టైర్ గింజల్ని తొలగించండి. టైర్ అసెంబ్లీని తీసివేసి ట్యూబ్తో వేరు చేయండి. కంప్రెస్డ్ ఎయిర్తో ట్యూబ్ని లోడ్ చేయండి. సబ్బు నీరు మరియు శుద్ధపొడితో పంక్చర్ స్పాట్ని తనిఖీ చేయండి. సులభంగా కనిపించేలా మార్కింగ్ పరికరాన్ని ఉపయోగించి పంక్చర్ అయిన ప్రదేశాన్ని గుర్తించండి. టైర్ ట్యూబ్లెస్గా ఉంటే టైర్ అసెంబ్లీని తీసివేయకుండా పై విధానాన్ని కొనసాగించండి. పంక్చర్ స్పాట్ని గుర్తించిన తర్వాత గాలి లేకుండా ట్యూబ్ టైర్లోకి రీలోడ్ చేయండి. పంక్చర్ స్పాట్లో పంక్చర్ సిమెంట్ లేదా పేస్ట్ వేయండి. పంక్చర్ ప్రదేశంలో ప్యాచ్ ఉంచండి. వల్కనైజింగ్ యంత్రాన్ని ఉపయోగించి ప్యాచ్ చేసిన ప్రాంతాన్ని వల్కనైజ్ చేయండి. అది చల్లబడిన తర్వాత కంప్రెస్డ్ ఎయిర్తో ట్యూబ్ని మళ్ళీ లోడ్ చేయండి. మళ్ళీ సబ్బు నీటితో గాలిని లీక్ తనిఖీ చేయండి. గాలిని నింపండి. టైర్ని సమీకరించండి. టైర్ ట్యూబ్లెస్గా ఉంటే పంక్చర్ స్పాట్ని గుర్తించండి మరియు టైర్ మరియు రిమ్ అసెంబ్లీని విడదీయండి. టైర్ అసెంబ్లీ లోపలి భాగాన్ని తనిఖీ చేయండి.
స్కఫింగ్ సాధనాన్ని ఉపయోగించి పంక్చర్ అయిన ప్రాంతం చుట్టూ టైర్ లోపలి ఉపరితలాన్ని రఫ్ చేయండి. పంక్చర్ చేయబడిన ప్రాంతం చిన్నగా ఉంటే సిమెంట్ ప్యాచ్ వేయండి మరియు పరిమాణంలో పెద్దదిగా ఉంటే అప్పుడు ఒక ప్యాచ్తో కప్పండి. ప్యాచ్పై ఒత్తిడిని వర్తించండి, తద్వారా అది సరిగ్గా అమర్చబడుతుంది. టైర్ మరియు రిమ్ని ఇన్స్టాల్ చేయండి. కోర్ వాల్వ్ సరిగ్గా అమర్చబడిందా అని నిర్ధారించుకోండి. రిమ్ అసెంబ్లీని సెట్ చేసిన తర్వాత కంప్రెస్డ్ ఎయిర్తో టైర్ని లోడ్ చేయండి. సబ్బునీటిని ఉపయోగించి పంక్చర్ స్పాట్ని తనిఖీ చేయండి. చివరిగా వాహనంపై టైర్ని సమీకరించండి. ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు: టైర్ని విడదీసి ట్యూబ్ని తొలగించడం, పంక్చర్ని గుర్తించడం, పంక్చర్ స్పాట్లో ప్యాచింగ్ సిమెంట్ని వర్తించడం, టైర్ మరియు ట్యూబ్ని సమీకరించి మరియు తనిఖీ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.